రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు హుందాగా జరగాలి. అప్పుడే సభకు గౌరవం పెరుగుతుంది. గతంలో హేమాహేమీలైన స్పీకర్లు సభను హుందాగా నడిపించి విపక్ష, స్వపక్ష సభ్యుల మన్ననలు పొందారు. కానీ ప్రస్తుతం ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం వ్యవహారం అందుకు భిన్నంగా ఉంది. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నేత వ్యవహరించాల్సిన తీరు ఇదేనా అని రాష్ట్ర ప్రజానీకం ముక్కున వేలేసుకునేలా సభను నడిపిస్తున్నారు. వాటీజ్ దిస్ యూజ్లెస్ ఫెలో, ఎవడ్రా చెప్పాడు నీకు అంటూ విపక్ష సభ్యులైన టీడీపీ ఎమ్మెల్యేలను అసహ్యించుకుంటూ, పైగా సభలో నిద్రపోతూ ఆయన చేసే ప్రతి పని అసహ్యించుకునేలా ఉంటుంది. ఒక సీనియర్ పొలిటీషియన్కు ఉండాల్సిన లక్షణాలు ఆయనలో మచ్చుకకు కూడా కనిపించవు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన తమ్మినేని సీతారాంకు సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉంది. 1955 జూన్ 10న ఆముదాల వలస మండలం తొగరాంలో ఆయన జన్మించారు. 1980లో తన 18వ ఏటనే ఆముదాల వలస షుగర్ ఫ్యాక్టరీ డైరెక్టర్గా నియమితులయ్యారు. 1983లో టీడీపీ ఆవిర్భవించాక ఆ పార్టీలో చేరారు. 1983, 85, 94, 99లో ఆముదాల వలస నుంచి గెలిచారు. 9 ఏళ్లపాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంత్రిగా పనిచేశారు. 18 శాఖల బాధ్యతలు నిర్వర్తించిన అనుభవం ఆయన సొంతం. ప్రభుత్వ విప్గా 5 ఏళ్లు, శాప్ డైరెక్టర్గా 3 ఏళ్లు, టీడీపీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడిగా 3 సార్లు పనిచేశారు. అయితే చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యంలో ఆయన చేరారు. ఆ తర్వాత రాష్ట్ర విభజనకు అనుకూలమంటూ చంద్రబాబు కేంద్రానికి లేఖ రాయడాన్ని సీతారాం తప్పుపట్టారు. బాబు వైఖరికి నిరసనగా ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఆ తర్వాత వైసీపీలో చేరిపోయారు. 2014లో వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2019లో మరోసారి వైసీపీ నుంచి ఆముదాల వలసలో పోటీ చేసి గెలుపొందారు. దీంతో జగన్ తమ్మినేనికి స్పీకర్ పదవి ఇచ్చారు. శ్రీకాకుళం జిల్లా నుంచి మొత్తం 4 స్పీకర్లు అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించారు. వారిలో ఆర్ఎల్ఎన్ దొర, తంగి సత్యనారాయణ, ప్రతిభాభారతి ఉమ్మడి రాష్ట్రానికి స్పీకర్గా వ్యవహరించారు. 4వ స్పీకర్గా విభజిత ఆంధ్ర రాష్ట్రానికి తమ్మినేని ఎన్నికయ్యారు. శ్రీకాకుళం నుంచి వచ్చిన 3 స్పీకర్లు సభను హుందాగా నడిపించారు. దీంతో తమ్మినేని గారు కూడా అలాగే ఉంటారని అందరూ అనుకున్నారు. కానీ చంద్రబాబుపై ఆక్రోశమో లేక తన అధినేత జగన్ను ప్రసన్నం చేసుకోవాలని తపనో తెలియదుగాని తమ్మినేని సభలో వ్యవహరించే తీరు చర్చనీయాంశమవుతుంది. వాస్తవానికి స్పీకర్ అంటే స్వపక్షం, విపక్షమనే తేడా చూపించకూడదు. సభలో సభ్యులందరికీ మాట్లాడే అవకాశం కల్పించాలి. ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా ఉంటూ సభను ముందుండి నడిపించాలి. కానీ తమ్మినేని మాత్రం స్పీకర్ పదవికే కళంకం తీసుకొచ్చారని విపక్ష సభ్యులు నిప్పులు చెరుగుతుంటారు. శాసనసభలో స్పీకర్ పదవికి ఎంతో గౌరవం ఉంది. ఆ పదవికి వన్నె తెచ్చిన స్పీకర్లు ఎందరో ఉన్నారు. పార్టీలకతీతంగా, నిష్పక్షపాతంగా రూల్ బుక్ ఫాలో అవుతూ సభను సజావుగా నడిపిన స్పీకర్లు ఉమ్మడి ఏపీలో చాలామంది ఉన్నారు. సురేష్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, కోడెల శివప్రసాదరావు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో పేర్లు. కానీ ప్రస్తుత ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం వైఖరి, వ్యవహార శైలి చూస్తుంటే మాత్రం ఆయన ఆ జాబితాలో చేరేలా కనిపించటం లేదు. అంతేకాదు, అసలు స్పీకర్ పదవికి తమ్మినేని అర్హుడేనా అంటూ విమర్శలు వచ్చే స్థాయికి ఆయన తీరు దిగజారడం శోచనీయం. స్పీకర్ స్థాయి వ్యక్తికి ఇది తగునా అనే ప్రశ్నలు వస్తున్నాయి. సమన్వయం, ఓర్పుతో సభను సజావుగా నడిపించాల్సిన స్పీకర్ అనుచితంగా వ్యవహరిస్తే సభలు ఎంతటి పరిహాసమవుతాయో అందుకు ప్రత్యక్ష ఉదాహరణగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నిలుస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. తమ్మినేని సీతారాం 7 పదుల వయసుకు చెరువులో ఉన్నారు. ఈసారి ఎన్నికల్లో ఆయన పోటీ అసెంబ్లీకా లేక పార్లమెంటుకా అన్నది తేలడం లేదు. కానీ ఆముదాల వలస నుంచి కొత్తవారికి అవకాశం కల్పిస్తారని, తమ్మినేనిని పార్లమెంటుకు పంపిస్తారని ప్రచారం జరుగుతోంది. ఆయనపై ఉన్న వ్యతిరేకత, నియోజకవర్గం, పార్టీలో గ్రూపుల గోల కారణంగా ఆయన్ని అక్కడి నుంచి తప్పిస్తారని టాక్. ఈ సస్పెన్స్కు అధిష్టానం త్వరలో తెరదించుతుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఏదేమైనా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న తమ్మినేని లాంటి వారు ముందు తరాలకు మంచి సందేశమివ్వాలి. కానీ స్వార్థం కోసం, స్వలాభం కోసం పనిచేయడంతో ముందు తరాల నాయకులు తప్పటడుగులు వేసే అవకాశం ఉంది.